వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. బోగోలు మండలం కోవూరుపల్లి గ్రామంలో రైతులకు ప్రభుత్వ రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన ఎమ్మెల్యే కొత్త పాస్ పుస్తకాలు భూ యాజమాన్యానికి విశ్వసనీయ గుర్తింపుగా నిలుస్తాయని తెలిపారు. భూమి వివరాలు, సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి సమాచారం ఒకే చోట ఉండడంతో బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి, భూ లావాదేవీల్లో రైతులకు ఎంతో ఉపయోగపడతాయని వివరించారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో భూ రికార్డులను ఆధునీకరిస్తూ రైతులకు మరింత భరోసా కల్పిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలాగే సాగునీరు, విద్యుత్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సానా శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కోట మాల్యాద్రి కనుక్కుంటే అంటే నా ఆధార్ కార్డులో ఏ రోల్ పేరు ఉంది సార్. ఈయన పేరు కాదు, ఈయన దాంట్లో వేరే వాళ్ళ పొలం పడి ఉంది. అది పోయి నువ్వు మార్చుకోవాలిగా. మార్చాను సార్, మార్చి ఇప్పుడు సంబంధించినటువంటి పొలాలకు సంబంధించిన పాస్బుక్ పంపిణీ కార్యక్రమం. ఈ మంచి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపాలని మోడీ గారి సహకారం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు కలగలిపి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం నడుస్తున్న వేళ గత ప్రభుత్వం మన ఆస్తుల మీద వారి ఫోటోలు వేసుకొని మన తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి, మన సొంత ఆస్తి, మన కష్టార్జితం మనం కొనుక్కున్నామో లేదా తల్లిదండ్రుల నుంచి సక్రమించిందో, తాతల దగ్గర నుంచి సక్రమించినటువంటి ఆస్తుల మీద జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు వేసుకొని ఆస్తులు ఎప్పుడైనా కూడా ప్రభుత్వానికి అవసరం వస్తే ఆ ఆస్తులను కూడా బ్యాంకులో తాకట్టు పెట్టుకుని ప్రభుత్వం లోన్లు తెచ్చుకోవచ్చని ఒక యాక్ట్ని తీసుకొచ్చి ప్రజల మీద తెలియని భారాన్ని ఏర్పడుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఫారిన్ కంట్రీస్లో జనరల్గా ఆస్తులన్నీ ప్రభుత్వాన్ని ఉంటాయి. ఎవరు ఎంత ఓపుకుంటే భూమిని కవులు తీసుకొని చేస్తే అంత ఫలింపు ప్రభుత్వం అమ్మి పెడుతుంది. వాళ్ళ డబ్బులు భూమి మిగతా ఇస్తారు. ఇది చైనా కావచ్చు, ఈరోజు సింగపూర్ కావచ్చు, చాలా దేశాలు ప్రభుత్వాలదే ఉంటుంది. మన దేశంలో మన ఆస్తి మంది, 3 అడుగులు నేల వరకు మందే, 3 అడుగుల కింద ప్రభుత్వానిది. పైన 3 అడుగుల పైన మనం వేసుకొని పంటలు వేసుకొని పూల తోటలు వేసుకొని హార్టికల్చర్ కూడా ఏమేసుకున్నా మనం పర్లేదు. 3 అడుగుల లోతులో ఏదో దొరికినా అది గవర్నమెంట్. బంగారం దొరికినాయి, లేదా కాపర్ దొరికినాయి, ఇత్తడి దొరికినాయి, రాయి దొరికినాయి, వజ్రాలు కూడా గవర్నమెంట్. జగన్ ఆ 3 అడుగుల నేల కూడా ప్రభుత్వానికి ఉంటే బాగుంటుందని గతంలో దురదృష్టం కొద్దీ అబ్దురాళ్ళ మీద ఆయన ఫోటో, పాస్బుక్ల మీద ఆయన ఫోటో, లాస్ట్కి ఎక్కడో మన ఇంట్లో కొనుక్కొని ఆ పాస్బుక్ ఒకసారి చూస్తే ఈ ఆస్తి మనది కాదేమో అనేటువంటి భావన కలిగించే విధంగా పాస్బుక్లు ఇవ్వడం జరిగింది. అందుకోసం ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేసిన వెంటనే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి భూములు ఎవరికైతే ఉన్నాయో వారిదే తప్ప దీంట్లో ప్రభుత్వం యొక్క పెత్తనం లేదని చెప్పి ఆ రోజు తెలియజేయడం జరిగింది. ఈరోజు అందరూ కూడా మనం అదృష్టవంతులం. కాబట్టి ఆ ధర్మిలా గత పాలకుల యొక్క ఆలోచనలు వేరేగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు సర్వే చేసే విధానం తెచ్చి రకరకాల జీవోలు తెచ్చి ఇంకా సరళీకృతం చేసి రీసర్వేని ఇంకా పకడ్బందీ చేయడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పాస్బుక్ అనేది మనకు ఒక పెద్ద అసెట్. ఇది ఒక్కసారి చదువుకున్నటువంటి వాళ్ళు, మన ఇంట్లో మన పిల్లలు అందరూ కూడా దీన్ని పరిశీలిస్తే దీంట్లో మన యొక్క హిస్టరీ, మన చరిత్ర అంతా కూడా ఈ పాస్బుక్ ఉంది.
ఇది ఈ పాస్బుక్ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సింబల్ అయినటువంటి ఈ గుర్తు చూడంగానే ఇది ఆంధ్రప్రదేశ్ పొలం అని తెలిసే విధంగా పాస్బుక్ ని డిజైన్ చేశారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పెడితే ఈరోజు ఈ ప్రభుత్వం చంద్రబాబు ఫోటోలో ఇంకొక ఫోటోలు కాదు, ఈ రాష్ట్రానికి గుర్తుండేటట్టుగా దేశం కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఈ సింబల్ చూస్తే ఇది ఆంధ్రప్రదేశ్ అని గుర్తించే విధంగా మనకు సంబంధించిన పూర్ణ కుంభంతో మనం ఈ పాస్బుక్ ని స్టార్ట్ చేసి ఈ పాస్బుక్ ని అందరికీ జరిగింది. ఒకవేళ రాబోయే కాలంలో ఊర్లో ఉండే ఆస్తిని తమిళనాడు వాళ్ళకి అమ్మినా, మీకు డబ్బులు అవసరం వచ్చి ఢిల్లీ వాడు వచ్చి కొనుక్కున్నా వాడికి అర్థమయ్యేటట్టుగా 2వ పేజీలో ఇంగ్లీష్లో కూడా రాయటం జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి అందరికీ అర్థమయ్యేటట్టుగా దేశ భాషలన్నిటికీ అందరికీ కూడా తెలుసుకునే ఒక పేజీలో మీ యొక్క హిస్టరీని, పేజీలో మీ యొక్క హిస్టరీని ఇంగ్లీష్లో ముద్రించి దీంట్లో మీకు ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చారు. ఇంకా రాబోయేదంతా సెల్ ఫోన్ లో క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ మీద మీరు స్కాన్ చేస్తే మొత్తం మీ హిస్టరీ మొత్తం వస్తుంది. మీ ఫోన్లోనే మీ హిస్టరీ. అంటే పాస్బుక్ అంటే ఒట్టి పాస్బుక్ కాదు ఇది. ఇప్పుడు మీకున్నటువంటి పొలం పర్టికులర్స్ ఇంగ్లీష్ లో ఇస్తున్నారు, తెలుగులోనే ఇస్తున్నారు. ఇస్తే మీ కయ్య, మీ పొలం ఎన్ని షేపుల్లో ఉంది, ఎన్ని హద్దులు ఉన్నాయో మీకు ఇక్కడే గీసి మీ పొలం ఇలా ఉంది, ఈ పొలం ఇలా ఉంది అని చెప్పి ఆ పొలాన్ని కూడా రేపు ఎప్పుడున్నా హద్దులు మార్చి పక్క చేనుడు జనాన్ని నరికి పక్క చేస్తే మన ఇబ్బంది వస్తుందని ఇక్కడ కోఆర్డినేటర్స్ ఇచ్చారు. కోఆర్డినేటర్స్ అంటే పొలం ఇంక ఈ జీవితంలో ఏదో మార్చలేరు. మీకు మీ చేను పక్కడు తగాదా వచ్చి వాడు ఇక్కడ కాదు జనం అక్కడంటే ఈ కోఆర్డినేటర్స్ పట్టుకొని సర్వేర్ వచ్చి చూస్తే ఆటోమేటిక్ సర్వేర్ కొలవబల్ల ఆటోమేటిక్ కోఆర్డినేటర్ మీరు పోయి మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కలుపుకుంటూ తెలిపే విధంగా ఇవి ఎన్ని మూలలు అయితే ఉన్నాయో అన్ని హద్దులు ఈరోజు పాస్బుక్ లో చూపించారు. అందుకే జీవితంలో ఈ పొలానికి సంబంధించి హద్దులు మార్చే అధికారం ఇంకెవరికి లేకుండా చేశారు. ఇది ఒక హిస్టరీ మనకి. ఇప్పుడు దాకా నా కయ్య నరికారు, గడ్డి చెక్కుతూ ఆ మట్టి తీసుకొచ్చి నా చేలో పోసారు, తర్వాత గెలం చిన్నగా ఎదలిపోయింది అన్నటువంటి పరిస్థితి లేకుండా ఎప్పుడైనా కూడా మీ సైట్లోకి వెళ్ళి లాటిట్యూడ్ మీ ఫోన్లోనే ఉంటుంది, లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కొట్టి ఈ సింబల్ ప్రకారం మీ పొలంలో హద్దులు ఉన్నాయో లేదా చెక్ చేసుకుంటే ఏమన్నా మారిందంటే ఇమీడియట్లీ మీరు మార్చుకోవచ్చు. అది దాన్ని కూడా ఇంగ్లీష్ లోనో తెలుగులోనూ పెట్టారు. ఇప్పుడు ఈ పొలం ఉంది, ఈ పొలానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో అన్ని మూలలో సంబంధించినటువంటి ఎన్ని హద్దులు ఇచ్చారు. అంటే ఏ ఒక్కటి కూడా చదరకుండా దీన్ని మీ భూమి ఎక్కడుందో కొడుకున్నాడు, వాడు చదువుకున్నాడు, అమెరికాలో ఉన్నాడు, అనుకోకుండా తండ్రి చనిపోయాడు, వాడికి తెలియదు పొలం ఎక్కడుందో, ఏమి చేయకుండా ఈ క్యూఆర్ కోడ్ కొడితే మీ పొలం ఎక్కడుందో అదే చూపిస్తుంది. నేరుగా దాని కార్లు మనం మ్యాప్ పెట్టుకుంటే ఎక్కడికి తీసుకుపోతుందో మీ పొలం ఎక్కడుందో అక్కడికి తీసుకుపోయేటట్టుగా ఈరోజు ఈ పాస్బుక్ డిజైన్ చేయడం జరిగింది. ఈ క్యూఆర్ కోడ్ కానీ కొట్టడం జరిగితే మీకు సంబంధించిన మ్యాప్లు మీ పొలానికి ఎన్ని హద్దులు ఉన్నాయి, ఎన్ని వంకరలు తిరిగి ఉన్నాయి, ఒక వంకర నుంచి ఇంకొక వంకర దాకా ఎన్ని అడుగులు వెడల్పుంది, ఎన్నిసార్లు ఈ భూమి హద్దులు జనాలు ఎన్ని మార్పులు చెంది ఉన్నాయి, ఎన్ని వంకరలు ఉన్నాయి, అన్నిటికీ మీకు గుర్తించి ఈ పాస్బుక్ జరిగింది. దీనివల్ల భవిష్యత్తులో ఇంకొకసారి మన గణాలు మార్చేదానికి, గణాలకి పక్క చేయడానికి మనకి తగాదా వచ్చినా మీరు చెప్పింది వేదం కాదు, వాళ్ళు చెప్పింది వేదం కాదు, మీ పాస్బుక్ అయితే పోలీస్ స్టేషన్ లో చెప్తే పోలీసు వాళ్ళ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ చూసి ఎవరు జరిగారు కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. ఈరోజు ఇంకా ఈ ప్రభుత్వం గతంలో సర్వే వాళ్ళు పోయి సర్వే చేసేవాళ్ళు. ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి అధికారాలు ఏంటంటే జనార్దన్ ఉన్నాడు, జనార్దన్ పొలంలోకి పోయి ఆయన గినాలన్నీ చూసి దాన్నే ఎంజాయ్మెంట్గా ఇచ్చారు. కానీ పల్లెటూరులో మనం ఇప్పుడు కూడా అగ్రిమెంట్ చేయకుండా కొంటాం, నమ్మకం మీద కొంటాం. మన భూమి పోయి అవతల చేయాలి 5 ఎప్పుడు కొలతలేసుకోవాలా. ఇప్పుడేమో పాస్బుక్లు వచ్చిన కాడి నుంచి ఇదంతా ఎంఆర్ఓ చేసిన తప్పని ఎంఆర్ఓని సర్వేని తిరుగుతున్నాం. ఇది మనం చేసిన పొరపాటు. మనం ఎప్పుడో మన భూములు కల్పించుకోవాలి. అందుకని ఈ ప్రభుత్వం ఇప్పుడు సర్వే చేసేవాళ్ళు ఇక్కడ ఎవరున్నా ఉంటే భోగాలు కానీ బిడ్డగుంటోళ్ళు కానీ
మన జుబల్ జిల్లాలు కానీ ఆనమడుగోళ్ళు ఈ అల్లెమడుగోళ్ళు మీ నలుగురికి సర్వే జరగతున్నారు. ఇప్పుడు ఉండేటువంటి యాక్ట్ ప్రకారం మీ రైతే పోయి ఇది నాదే అని మీరు చూపిస్తే మీ భూమి మీకు శుద్ధంగా వస్తుంది. కాబట్టి రీసర్వే జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మీకు నోటీసులు ఇవ్వాలని చట్టం ఉంది. మీకు నోటీసులు ఇచ్చినప్పుడు మీరు 1-2 సార్లు అధికారుల చుట్టూ తిరిగి మీ గెలువు హద్దులు మీరు చూపిస్తే దాని ప్రకారమే మీకు కోఆర్డినేటర్ సెట్ అవుతే మీ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఫిక్స్ చేస్తారు, మీ హద్దులు ఫిక్స్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో మీకు అంటే వీళ్ళ సర్వే యాక్ట్ ప్రకారం ఈ సర్వే యాక్ట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళు గడ్డర గొలుసు అని ఒకటి ఉండేది, దాంతో కొలిచారు. అప్పుడు అసెంబ్లీలన్నీ గడ్డర గొలుసులు ఉన్నాయి. తర్వాత మన స్వతంత్రం వచ్చిన తర్వాత గడ్డర గొలుసులు రద్దు చేశారు, మెట్రిక్ గొలుసులు వచ్చింది. ఇప్పుడు ఈటీఎస్లు వచ్చినాయి. చేస్తున్నారు. అందుకని ఈ సర్వే వాళ్ళకి ±5 సెంట్లు తగ్గిన పరిస్థితి ఎక్కువ పర్లేదు. కాబట్టి అక్యురేట్ గా రాదనేది అనుకునే నామ్స్. మనకేమో భూములు రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 2 సెంట్లు అంటే 500,000 రూపాయలు ఉంటుంది, దానికోసం అమ్మారు చుట్టూ ఎందుకు తిరగాలనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు ఎక్కడ చూసినా 20 లక్షలు తక్కువ లేదు. 5 సెంట్లు తిరిగితే ₹1,00,000. కాబట్టి ఇప్పుడు మనం ఎంఆర్ఓని తిడుతున్నాం, అధికారులు తిడుతున్నాం, మనం మన పని మర్చిపోయాం. అందుకనే జరిగిపోయిన వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మీ భూమిపై పక్కోటి చేలో పెడితే మీ భూమి ఎకరా ఉండాల్సింది 90 సెంట్లు వచ్చింది. మీ పక్క చేనాడేమో వాళ్ళు ఏం చేశారు, గెనాల ప్రకారం గెలిచారు. మీ భూమి ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన సంతకం పెడితే తప్ప మీకు పేరు ఇవ్వరు. ఆయన ఏదైతే సంతకం పెడతానో అంటాడు, దానికి ఎంఆర్ఓ ఏం చేయాలి? కాబట్టి మీరు కూడా మీరు ఏదైనా భూములు మారితే ఆ పక్క వాళ్ళతో మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఎంఆర్ఓలతో కానీ చేస్తే తప్పకుండా మార్చేస్తాం. అటువంటి ఏదైనా ఉంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోండి, తప్పకుండా మారుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది అసైన్మెంట్ పొలాలు కొన్నారు, సీజేఫ్ పొలాలు కొన్నారు. సీజేఫ్ రద్దయింది, ఇప్పుడు అసైన్మెంట్లు కొన్నారు. అసైన్మెంట్లు కొని అసైన్మెంట్ కొనకూడదు, అమ్మకూడదు, చట్టం అది. ఈరోజు మనకి రైతు బాటలో ధర్మంలో న్యాయంలో మనమేమో చేను కొనుక్కున్నాడు చేసుకుంటున్నాం, అమ్మినోడు కూడా గౌరవంగానే ఉన్నాడు, కొనుక్కున్నాడు కూడా చేసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం పనులను గుర్తించాలని ఇంకా చట్టం రాలా. ఆ చట్టం వస్తే మొత్తం భూములు కోరుకున్న శివర్ధన్ లాంటి వాడు కొనేస్తాడు వడ్డీ వ్యాపారస్తులు. కాబట్టి పేదవాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి పేదవాళ్ళు కొంత రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఈ ఆస్తులు కొనకూడదామని భయపెట్టబట్టే అప్పటికి 50% ధనవంతులు కొనేశారు. కాబట్టి పేదవాడిని రక్షణ కల్పించాలి. కాబట్టి పేదవాడికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు ఆ భూములు కొని ఇప్పుడు మా పేరు మీద మార్చమంటున్నారు. అది మార్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరమైతే దాన్ని అన్నిరోజు కూడా వద్దంటే ప్రభుత్వ భూమిగా పెడతారు, పేరు మీద మాత్రం కాదు. కాబట్టి మీరేం చేయాలి? తెలియగల లక్షణం ఆ రైతులు తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గరికి నా భూమి నా పొద్దు రద్దు చేయమని ఆయన చేతి పెట్టిస్తే రేపు అసైన్మెంట్ కమిటీలో మీ పేరు మీద పట్టాలు ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఓకి రైట్ లేనివన్నీ కూడా ఎంఆర్ఓ చేయటం లేదు, ఆ ఎంఆర్ఓ వద్దు. ఇది ఒక లక్షణం నేర్చుకున్నాడు. మనం చేసే పనులు మనం చేయాలి. కాబట్టి మీరు ముఖ్యంగా అల్లమడుగు, బిట్టగుంట, భోగోలు ఈ జుబల్జని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్న అందరికీ చెప్పండి. సర్వేకి వచ్చినప్పుడు మీరు కానీ మీ బంధువులు మీ ఊళ్ళో లేరు, మీ మనిషిని పంపించి మీ హద్దులు చూపించండి. మీరు ఏ హద్దులు చూపిస్తారో ఆ హద్దుల ప్రకారం వాళ్ళ కాగితాలు చెక్ చేసుకుని ఆ భూమి పేరు మీద మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్లో ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పొలాలు ఎక్కడ చూసినా 25 లక్షలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తున్నందువల్ల ఈరోజు చెన్నాయిపాలెం గ్రామం, రుద్రకోట గ్రామం, ఆనికమూడు గ్రామాల్లో ఈరోజు ఎకరాకి 25 లక్షలు నేను కాంపన్సేషన్ ఇప్పించా. అక్కడంతా కూడా 12 లక్షలు 13 లక్షలు ఉంటే ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చా. వాళ్ళందరూ ఇప్పుడు మన ఏరియాలో కొంటున్నారు. కాబట్టి 2 సెంట్లు తగ్గినా 50,000 రూపాయలు నష్టపోయినట్టే. కాబట్టి మీరు సర్వే చేసేటప్పుడు 2 రోజులు పన్నులతోనైనా సర్వే అప్పుడు జాగ్రత్తగా మీరు చేయించుకోగలిగితే ఇటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయని తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు కూడా ఈ ఊర్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే
ఫస్ట్ మీ భూమిని మీకు ఉండాల్సిన కాగితాలకు అందరం కాగితాల్లో రిజిస్ట్రేషన్లో ఉన్నాయి, కానీ గిన్నెలు మటుకు మారిపోయినాయి ఎప్పటి నుంచో. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ మీరే సర్దుకుంటే అప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంది 10 ఎకరాలు ఇది నాది, నేను జనార్దన్కి 1 ఎకరా 70 సెంట్లు అమ్మా, ప్రభాకర్కి 3 ఎకరాలు అమ్మా, నాగేశ్వరరావుకి 2 ఎకరాలు అమ్మా, రామ్మోహన్ రెడ్డికి 3 ఎకరాలు అమ్మా. అమ్మేటప్పుడు నేను మీద లోకల్ సర్వేని పెట్టి తెలిసి తెలియని సర్వే చేత కొర్ర కొలతో గొలుసు కొలత వేసి ఇచ్చేసా. మీరు దాని ప్రకారం ఇప్పుడు తేడా చూస్తే ఒకరి దాంట్లో ఒకరు తగ్గుంటుంది, ఒకరి దాంట్లో ఒకటి పెరిగి ఉంటుంది. మనం ఎవడ ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని లోకల్ సర్వే చేత చేయించుకుంటాం. మనం చేసిన తప్పులు మనకు శాపాలు అవుతున్నాయి. ఎక్కడైనా ఎన్ని చేసి ఏదైనా గవర్నమెంట్ సర్వే చేత కొలత పెట్టించుకోవడం, చేసుకునేటప్పుడే సబ్ డివిజన్ చేయించుకొని 1 2 రోజులు లేట్ అయినా ఒక భిన్నం ఉందంటే ఆ భిన్నంలో మీరు సగభాగం కొంటే ఇమ్మీడియట్లీ ఎంఆర్ఓ చేత సర్వేర్ చేత దాన్ని సబ్ డివిజన్ చేయించుకొని మీ భిన్నం మీరుగా పెట్టుకుంటే జీవితంలో కోర్టు కేసులు ఉండవు, జీవితంలో సమస్యలు ఉండవు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. మనం ఇచ్చే ఆస్తి మన బిడ్డల కోసం, మనం సంపాదించేసి మన బిడ్డల కోసం, బిడ్డలు సుఖంగా జీవించేటట్టు చేయాలి. కానీ కోట్ల పాలు చేసేటట్టు చేయకుండా ఉండాలంటే కష్టపడైనా ఈ రికార్డ్స్ సర్వేగా చేసి పెట్టుకోగలిగితే 10 ఎకరాలు ఇచ్చే బదులు 5 చేస్తున్నారు. అందుకని ఈ సర్వే వాళ్ళకి ±5 సెంట్లు తగ్గిన ఎక్కువ పర్లేదు. కాబట్టి అక్యురేట్ గా రాదనేది అనుకున్న నామ్స్. మనకేమో భూములు రేట్లు పెరిగిపోయినాయి. ఒకప్పుడు 2 సెంట్లు అంటే 570 రూపాయలు ఉంటుంది, దానికోసం అమ్మారు చుట్టూ ఎందుకు తిరగాలనే ఫీలింగ్ ఉండేది. ఈ రోజు ఎక్కడ చూసినా 20 లక్షలు తక్కువ లేదు. 5 సెంట్లు తిరిగితే ₹1,00,000. కాబట్టి ఇప్పుడు మనం ఎంఆర్ఓని తిడుతున్నాం, అధికారులు తిడుతున్నాం, మన పని మర్చిపోయాం. అందుకనే జరిగిపోయిన వాటిని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు మీ భూమిపై పక్కోటి చేలో పెడితే మీ భూమి ఎకరా ఉండాల్సింది 90 సెంట్లు వచ్చింది. మీ పక్క చేనాడేమో వాళ్ళు ఏం చేశారు, గిన్నెల ప్రకారం గెలిచారు. మీ భూమి ఆల్రెడీ దాంట్లో ఉంది కాబట్టి ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు ఆయన సంతకం పెడితే తప్ప మీకు పేరు ఇవ్వరు. ఆయన ఏదైతే సంతకం పెడతానో అంటాడు, దానికి ఎంఆర్ఓ ఏం చేయాలి? కాబట్టి మీరు కూడా మీరు ఏదైనా భూములు మారితే ఆ పక్కలతో మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఎంఆర్ఓలతో కానీ చేస్తే తప్పకుండా మార్చేస్తాం. అటువంటి ఏదైనా ఉంటే ఎంఆర్ఓ దృష్టికి తీసుకుపోండి, తప్పకుండా మారుస్తారు. ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే చాలా మంది అసైన్మెంట్ పొలాలు కొన్నారు, సీజేఫ్ పొలాలు కొన్నారు. సీజేఫ్ రద్దయింది, ఇప్పుడు అసైన్మెంట్లు కొన్నారు. అసైన్మెంట్లు కొని అసైన్మెంట్ కొనకూడదు, అమ్మకూడదు, చట్టం అది. ఈరోజు మనకి రైతు బాటలో, ధర్మంలో, న్యాయంలో మనమేమో చేను కొనుక్కున్నాడు, చేసుకుంటున్నాం. అమ్మినోడు కూడా గౌరవంగానే ఉన్నాడు, కొనుక్కున్నాడు కూడా చేసుకుంటున్నాడు. కానీ ప్రభుత్వం పనులను గుర్తించాలని ఇంకా చట్టం రాలా. ఆ చట్టం వస్తే మొత్తం భూములు కోరుకుని శివర్ధన్ లాంటి వాడు కొనేస్తాడు, వడ్డీ వ్యాపారస్తులు. కాబట్టి పేదవాళ్ళు మిగిలిపోతారు. కాబట్టి పేదవాళ్ళు కొంత రక్షణ ఇవ్వాలి. కాబట్టి ఈ ఆస్తులు కొనకూడదామని భయపెట్టబట్టే అప్పటికి 50% ధనవంతులు కొనేశారు. కాబట్టి పేదవాడిని రక్షణ కల్పించాలి. కాబట్టి పేదవాడికి అండగా ఈ ప్రభుత్వం ఉండాలి. కాబట్టి ఆ చట్టాన్ని తెచ్చారు. ఇప్పుడు ఆ భూములు కొని ఇప్పుడు మా పేరు మీద మార్చమంటున్నారు. అవి మార్చారు. ఇప్పుడు ఎప్పుడు కూడా అవసరమైతే దాన్ని అన్నిరోజు కూడా వద్దంటే ప్రభుత్వ భూమిగా పెడతారు, పేరు మీద మాత్రం కాదు. కానీ మీరేం చేయాలి? తెలంగాణ లక్షణం ఆ రైతులు తీసుకుపోయి ఎంఆర్ఓ దగ్గరికి నా భూమి నా పొద్దు రద్దు చేయమని ఆయన చేతి పెట్టిస్తే రేపు అసైన్మెంట్ కమిటీలో మీ పేరు మీద పట్టాలు ఇప్పించేదానికి అవకాశం ఉంటుంది. ఎంఆర్ఓకి రైట్ లేనివన్నీ కూడా ఎంఆర్ఓ చేయటం లేదు, ఆ ఎంఆర్ఓ వద్దు. ఇదొక లక్షణం నేర్చుకున్నారు. మనం చేసే పనులు మనం చేయాలి. కాబట్టి మీరు ముఖ్యంగా అల్లమడుగు, బిట్టగుంట, భోగోలు, ఈ జుబంజని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు మీరందరూ కూడా గ్రామాల్లో ఉన్నట్టు అందరికీ చెప్పండి. సర్వేకి వచ్చినప్పుడు మీరు కానీ మీ బంధువులు మీ ఊళ్ళో లేరు, మీ మనిషిని పంపించి మీ హద్దులు చూపించండి. మీరు ఏ హద్దులు చూపిస్తారో ఆ హద్దుల ప్రకారం వాళ్ళ కాగితాలు చెక్ చేసుకుని ఆ భూమి పేరు మీద మీకు అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. పాస్బుక్లో ఎక్కడ అవాంతరాలు జరగకుండా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పొలాలు ఎక్కడ చూసినా 25 లక్షలకి వెళ్ళిపోయింది. కాబట్టి ఈ రోజున బీపీసీఎల్ ఇండస్ట్రీ వస్తున్నందువల్ల ఈరోజు చెన్నాయిపాలెం గ్రామం, రుద్రకోట గ్రామం, ఆనికమూడి గ్రామాల్లో ఈరోజు ఎకరాకి 25 లక్షలు నేను కాంపన్సేషన్ ఇప్పించా. అక్కడంతా కూడా 12 లక్షలు 13 లక్షలు ఉంటే ఈరోజు ప్రభుత్వాన్ని ఒప్పించి ఇచ్చా. వాళ్ళందరూ ఇప్పుడు మన ఏరియాలో కొంటున్నారు. కాబట్టి 2 సెంట్లు తగ్గినా 50,000 రూపాయలు నష్టపోయినట్టే. కాబట్టి మీరు సర్వే చేసేటప్పుడు 2 రోజులు పన్నుకొనైనా సర్వే అప్పుడు జాగ్రత్తగా మీరు చేయించుకోగలిగితే ఇటువంటి అవాంతరాలు జరగకుండా ఉంటాయని తప్పకుండా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ రోజు కూడా ఈ ఊర్లో కూడా ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే
ఫస్ట్ మీ భూమిని మీకు ఉండాల్సిన కాగితాలకు అందరం కాగితాల్లో రిజిస్ట్రేషన్ లో ఉన్నాయి, కానీ గిన్నెల మటుకు మారిపోయినాయి ఎప్పటి నుంచో. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లన్నీ మీరే సర్దుకుంటే అప్పుడు ఒక సర్వే నెంబర్ ఉంది 10 ఎకరాలు ఇది నాది, నేను జనార్దన్కి 1 ఎకరా 70 సెంట్లు అన్నా, ప్రభాకర్కి 3 ఎకరాలు అన్నా, నాగేశ్వరరావుకి 2 ఎకరాలు అన్నా, రామ్మోహన్ రెడ్డికి 3 ఎకరాలు అన్నా. అమ్మేటప్పుడు మీ మీద లోకల్ సర్వేని పెట్టి తెలియని సర్వే చేత కొర కొలతో గొలుసు కొలత వేసి ఇచ్చేసా. మీరు దాని ప్రకారం ఇప్పుడు తేడా చూస్తే ఒకరి దాంట్లో ఒకరు తగ్గుంటుంది, ఒకరి దాంట్లో ఒకటి పెరుగుంటుంది. మనం ఎవడ ప్రభుత్వ అధికారులకు డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని లోకల్ సర్వే చేత చేయించుకుంటాం. మనం చేసే తప్పులు మనకు శాపాలు అవుతున్నాయి. ఎక్కడైనా ఎన్ని చేసి ఏదైనా గవర్నమెంట్ సర్వే చేత కొలత ఇప్పించుకోవడం, చేసుకునేటప్పుడే సబ్ డివిజన్ చేయించుకొని 1 రోజు లేట్ అయినా ఒక భిన్నం ఉందంటే ఆ భిన్నంలో మీరు సగభాగం కొంటే ఇమీడియట్లీ ఎంఆర్ఓ చేత సర్వేర్ చేత దాన్ని సబ్ డివిజన్ చేయించుకొని మీ భిన్నం మీరుగా పెట్టుకుంటే జీవితంలో కోర్టు కేసులు ఉండవు, జీవితంలో సమస్యలు ఉండవు, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేది ఉండదు. మనం ఇచ్చే ఆస్తి మన బిడ్డల కోసం, మనం సంపాదించేసి మన బిడ్డల కోసం, బిడ్డలు సుఖంగా జీవించేటట్టు చేయాలి. కానీ కోర్టుల పాలు చేసేటట్టు చేయకుండా ఉండాలంటే కష్టపడైనా ఈ రికార్డ్స్ సర్వేగా చేసి పెట్టుకోగలిగితే 10 ఎకరాలు ఇచ్చే బదులు